సోదరి మల్లార్ ఖాదర్ వలి రహ్మతుల్లా అలీ వారి యొక్క తల్లి పేరు ఏంటంటే సయ్యదా ఫాతిమతు జహ్రా రదియల్లాహు తఆలా అన్హా. ఎవరు? ఖాదర్ వలి రహ్మతుల్లా అలీ వారి యొక్క తల్లి పేరు. ఈ పేరు వినగానే ఎవరు గుర్తుకు వస్తారు మనకి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రియమైన కుమార్తె ఇమామి హసన్ మరియు ఇమామి హుసైన్ వారి యొక్క తల్లి గారి యొక్క పేరు కూడా బీబీ ఫాతిమా. ఖాదర్ వలి రహ్మతుల్లాహి అలైహి వారి తల్లి పేరు సయ్యదా ఫాతిమతు జహ్రా, ఈమె పేరు కూడా అదే. సోదరుల ఆయన తండ్రి పేరు సయ్యద్ హసన్ ఖుద్సీ రహ్మతుల్లాహి అలైహి. సయ్యద్ హసన్ ఖుద్సీ రహ్మతుల్లాహి అలైహి. సయ్యద్ ఎవరిని అంటామంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వారసులు ఎవరైతే ఉంటారో వారిని సయ్యద్ అంటాం. అందుచేత సయ్యద్ గౌసి ఆజం అని అంటాం, సయ్యద్ ఖ్వాజా గరీబ్ నవాజ్, వీరందరూ మహాప్రవక్త వారి యొక్క వారసులు. ఈయన కూడా మహాప్రవక్త వారి యొక్క వారసుడు, అంటే గౌసి ఆజం వారి యొక్క 5వ తరంలో పుట్టిన ఖాదర్ వలి రహ్మతుల్లాహి అలైహి వారు. సోదరులారా, ఈయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆమె తల్లి గర్భవతి అయింది, విశ్రాంతి తీసుకుంటుంది, నిద్రపోతుంది. సోదరులారా, ఎప్పుడైతే మన ఇంట్లో మన భార్య గర్భవతి అవుతుందో, లేదంటే ఇంట్లో మహిళ ఎప్పుడైతే గర్భవతులు అవుతారో వారు బెడ్ రెస్ట్ తీసుకుంటారు, వారు ఎక్కువ పనులు చేయరు, బరువుని మొయ్యరు. మిస్ క్యారేజ్ అవుతుందన్న భయంతో వారు బరువు ఎక్కువగా మొయ్యరు, ఎక్కువసేపు నిలబడరు, విశ్రాంతి తీసుకుంటారు, చల్లతనాన్ని తాగుతారు. అదే విధంగా ఖాదర్ వలి రహ్మతుల్లాహి అలైహి వారి యొక్క తల్లి అయిన ఫాతిమా గారు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎక్కువ పని చేసేవారు కాదు, ఆయన తండ్రి వచ్చి సహాయం చేసేవారు. ఒకరోజు నిద్రపోతున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమెకి ఒక కల వచ్చింది. ఆమెకి ఒక కల వచ్చింది. ఏ విధంగా అయితే గౌసి ఆజం వారి యొక్క తల్లి అయిన ఉమ్ముల్ ఖైర్ ఫాతిమా సాని వారికి కల వచ్చిందో ఏమని అంటే, ఓ ఉమ్ముల్ ఖైర్, నీ గర్భంలో ఉన్న కుమారుడు సాధారణమైన కుమారుడు కాదు, నీ గర్భంలో ఉన్న బాలుడు సాధారణమైన బాలుడు కాదు. ఏ విధంగా అయితే ప్రవక్తల అందరిలో నా యొక్క స్థానం ఉన్నతమైనదో, అంటే మహాప్రవక్త వారు స్వయంగా కలలోకి వచ్చారు. గౌసి ఆజం వారి యొక్క తల్లి యొక్క కలలో వచ్చి తెలియజేస్తున్నారు, ఏ విధంగా అయితే నా స్థానం ప్రవక్తలలో ఉంటుందో అదే విధంగా నీ కుమారుడి యొక్క స్థానం వలీలో ఉంటుంది. ఏ విధంగా అయితే నేను చెప్పిన మాటలు ప్రతి వలీ వింటారో అదే విధంగా నీ కుమారుడు చెప్పిన మాట ప్రతి వలీ వింటాడు. అంటే మహాప్రవక్త వారు వచ్చారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోదరులారా, అది గౌసి ఆజం వారి యొక్క చరిత్ర. ఇప్పుడు చరిత్ర యొక్క పుస్తకాన్ని ఎత్తి చూద్దాం. ఖాదర్ వలి రహ్మతుల్లాహి అలైహి వారి యొక్క తల్లి అయిన ఫాతిమా గారు నిద్రపోతున్నారు. కల వచ్చింది. కలలో ఒక ముఖ అరవిందం తేజస్సుతో కిలకిలలాడిపోతుంది. పేరు అడగాలనుకుంది, కానీ పేరు అడగలేకపోయింది. ఆమె ముఖ అరవిందాన్ని చూస్తూ ఉండిపోయింది. ఖాదర్ వలి వారి యొక్క తల్లి గారు ఆమె నిలబడింది. ఆయన వచ్చిన పెద్ద సమాధానం చెబుతున్నారు, నీకు నేను శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాను. ఎందుకు అని ప్రశ్నిస్తే, నువ్వు గర్భవతి అయ్యావు, అందుచేత శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాను అని ఆయన సమాధానం చెప్పారు. ఇప్పుడు ఈమె సమాధానం చెబుతుంది, గర్భవతి ప్రతి వివాహం అయిన స్త్రీ అవుతుంది, ఇందులో వింతకరమైన విషయం ఏమి ఉంది అని ఖాదర్ వలి వారి యొక్క తల్లి ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెబుతున్నారు. అయితే తెలుసుకోవాలనుకుంటున్నావా? తెలుసుకో, నీ గర్భంలో ఉన్న కుమారుడు సాధారణమైన కుమారుడు కాదు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ పీరానే పీర్ మెహబూబ్ సుబ్హానీ వారి యొక్క రక్తాన్ని పంచుకు పుట్టే 5వ తరంలో పుట్టే ఆజం వారి యొక్క వారసుడు. సోదరులారా, ఆయన సమాధానం చెబుతున్నారు, నీ కుమారుడు సాధారణమైన కుమారుడు కాదు, అతడు ఒక వలి. ఇదే విధంగా నేను నీ కుమారుడు యొక్క పేరు అబ్దుల్ ఖాదర్ అని పెడుతున్నాను. సోదరులారా, ఇప్పుడు ఈమె ప్రశ్నిస్తుంది, నా కుమారుడు వలి అని చెప్పారు, నా కుమారుడు గొప్పవాడని చెప్పారు. ఇప్పుడు సమాధానం చెప్పండి, మీరు ఎవరు అని అంటే, సోదరులారా, ఆయన ఎవరో తెలుసా? ఒక ప్రవక్త, ఒక మెసెంజర్. హజ్రత్ ఖిజ్ర్ అలైహిస్సలాం వారు స్వయంగా వచ్చారు, కలలోకి వచ్చారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోదరులారా, మనం ఈ విధంగా ఖాదర్ వలి రహ్మతుల్లాహి అలైహి వారి యొక్క ఉర్స్ జరుపుకుంటున్నాం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇది షిర్క్ కాదు, ఇది బిద్అత్ కాదు, ఇది సున్నత్. ఎవరి యొక్క సున్నత్ అంటే ప్రవక్తల యొక్క సున్నత్.
సున్నత్ గౌసి ఆజం గర్భంలో వస్తే మహాప్రవక్త వారు హాజరయ్యారు. ఖాదర్ వలీ రహమతుల్లాహి అలైహి వారు గర్భంలోకి వస్తే ప్రవక్త అయిన హజ్రత్ ఖిజ్ర్ అలైహిస్సలాం వారు హాజరయ్యారు. ఇది షిర్క్ కాదు, బిద్అత్ కాదు సోదరులారా, ఇది మన అందరి అదృష్టం. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. ఇది మన అందరి అదృష్టం సోదరులారా. ఈ విధంగా హజ్రత్ ఖాదర్ వలీ రహ్మతుల్లాహి అలైహి వారి యొక్క పేరు పెట్టడం జరిగింది. నా పేరు నా తండ్రి గారు పెట్టారు, మీ పేరు మీ తండ్రి గారు పెట్టారు, లేదంటే ఒక మత గురువు గారు పెట్టారు. ఈ విధంగానే జరుగుతుంది కదా. తండ్రి పేరు అడుగుతారు, తల్లి పేరు అడుగుతారు, బాబా లేదా అమ్మాయి అని అడుగుతారు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు, టైం అడుగుతారు. దీని ప్రకారంగా ఇస్తిఖారా అంటే ఫాల్ చూస్తారు. ఆ తర్వాత ఏదైతే పేరు అనుకూలంగా ఉంటుందో అది పేరు పెడతారు కదండి. ఈ విధంగా జరుగుతుంది. కానీ ఖాదర్ వలీ రహమతుల్లాహి అలైహి వారి పేరు పెట్టింది ఒక ప్రవక్త, ఒక మెసెంజర్. వలీ అని నిర్ధారణ స్టాంప్ వేసింది ఒక ప్రవక్త. హజ్రత్ ఖిజ్ర్ అలైహిస్సలాం అనే ప్రవక్త తెలియజేశారు. అల్హమ్దులిల్లాహ్ అనే పేరు ఏంటండి? అబ్దుల్ ఖాదర్. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. ఎక్కడండి? గౌసి ఆజం వారి పేరు కూడా అబ్దుల్ ఖాదర్. ఆయన జీలాను జన్మించారు, జీలాని అని అంటాం. అబ్దుల్ ఖాదర్ జీలాని, ఈయన పేరు అబ్దుల్ ఖాదర్. ఈయననే ప్రపంచం అంతా ఖాదర్ వలి అని పిలుస్తుంది. రండి ప్రేమను మునిగి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా. సోదరులారా, సోదరి మల్లారా, ఇప్పుడు ఖాదర్ వలి రహ్మతుల్లాహి అలైహి వారు ఈ ప్రపంచంలో అడుగు పెట్టారు. అడుగు పెట్టిన తర్వాత తల్లికి ఆనందం, తండ్రికి ఆనందం. తండ్రి అనారోగ్యానికి పోయారు, అది దూరం అయిపోయింది, ఆరోగ్యం వచ్చింది. సోదరులారా, సోదర మహాశివులారా, కరెక్ట్ గా 7 నెలలు గడిచింది. ఏంటండి? 7 నెలలు, 7 months. ఆయన ఈ ప్రపంచంలోకి రాగానే తల్లి పాలు తాగుతా ఉన్నారు. ఒక రోజు ఏం జరిగిందంటే ఆయన పాలు తాగడం మానేశారు. తల్లి పాలు తాగిస్తుంది. బాబు పాలు తాగు అంటే ఆయన మొహం తిప్పుకుంటున్నారు, పాలు త్రాగడం లేదు. సోదరులారా, సోదరి మల్లారా, తల్లి దిగులు చెందుతుంది, తల్లి బాధపడుతుంది. ఎందుకంటే 7 నెలల బాబు ఒకవేళ పాలు తాగపోతే అనారోగ్యానికి గురవుతాడు. అల్లాహు అక్బర్. తల్లి దిగులు చెందుతుంది. సోదరులారా, సోదరి మల్లారా, సూర్యుడు ఉదయించాడు, పాలు తాగడం లేదు. జోహర్ యొక్క సమయం అయింది, ఆయన పాలు తాగడం లేదు. అసర్ యొక్క సమయం అయింది, ఆయన పాలు తాగడం లేదు. అల్లాహు అక్బర్. సోదరులారా, సోదరి మల్లారా, ఆ తర్వాత ఎప్పుడైతే నమాజే మగ్రిబ్ యొక్క సమయం దగ్గర పడిందో ఆయన పాల కోసం ఏడుస్తున్నారు. ఎప్పుడైతే ఆమె తల్లి బాబుకి పాలు పెట్టిందో ఆయన పాలు తాగుతున్నారు. సోదరులారా, 7 నెలల ఖాదర్ వలీ రహ్మతుల్లాహి అలైహి వారు సూర్యుడు ఉదయించే సమయం నుండి అస్తమించే సమయం వరకు గుట్కా పాలు తాగకుండా ఆయన దాహాన్ని భరించారు. మరుసటి రోజు సోదరులారా, ఊరిలో ఉన్న వారందరూ రంజాన్ నెల ప్రారంభం అయిందని ఉపవాసం ఉన్నారు. కానీ ఖాదర్ వలీ రహ్మతుల్లాహి అలైహి వారు చేసిన ఈ యొక్క సంఘటన ద్వారా ఆమె తల్లికి అర్థమైంది, ప్రజలందరూ భ్రమలో ఉన్నారు, ఊర్లో వారందరూ భ్రమలో ఉన్నారు. ఎందుకంటే రంజాన్ యొక్క నెల నిన్నటి నుండే ప్రారంభం అయింది, ఈ రోజు నుంచి కాదు. సోదరులారా, 2 రోజులు గడిచిన తర్వాత వేరే ఊరు వారు తెలియజేశారు, రంజాన్ యొక్క నెల 1 రోజు ముందే ప్రారంభమైందని. సోదరులారా, గౌసి ఆజం వారి యొక్క రక్తాన్ని పంచుకు పుట్టిన ఖాదర్ వలీ రహ్మతుల్లాహి అలైహి వారు కేవలం 7 నెలల వయసులోనే ఆయన సోదరులారా ఉపవాసం ఉన్నారు. దీని ద్వారా ఏమర్థమవుతుందంటే గౌసి ఆజం వారు ఆయన పుట్టగానే ఉపవాసం ఉన్నారు. ఆయన రక్తాన్ని పంచుకు పుట్టిన ఖాదర్ వలీ వారు 7 నెలల వయసులో ఆయన ఉపవాసం ఉన్నారు. అందుచేత బరీలి నుండి నా యొక్క ఇమాం సమాధానం చెబుతున్నాడు, తేరీ నస్లే పాక్ మే హే బచ్చా బచ్చా నూర్ కా, తూ హే ఆయినే నూర్, తేరా సబ్ ఘరానా నూర్ కా. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. तू है आईने नूर, तेरा सब घराना नूर का. సోదరులారా, సోదరి మల్లారా, ఆయన చరిత్ర దగ్గర కలుస్తుంది కదా. ఎందుకు కలవదు? రక్తమే కలిస్తే, మో సోదరులారా, ఆయన తరంలోని పుట్టితే, ఆయన రక్తాన్ని పంచుకు పుట్టితే ఆయన యొక్క జీవిత చరిత్ర ఎందుకు కలవదు? ఆయన 7 నెలల వయసులోనే రంజాన్ నెల యొక్క 30 ఉపవాసాలు ఆయన తాతగారి అంటే గౌసి ఆజం వారి యొక్క సున్నత్ పైన అమలు చేశారు. అల్హమ్దులిల్లాహ్. దీని ద్వారా గౌసి ఆజం వారైనా లేదంటే ఖాదర్ వలీ వారైనా మనకేం సందేశం ఇస్తున్నారు, మనకేం మెసేజ్ ఇస్తున్నారు? ఈ రోజు చూసినట్లయితే చిన్న తలనొప్పి వచ్చిన,
నఫల్ ఉపవాసం గురించి నేను మాట్లాడలేదు. రంజాన్లో ఉన్న 30 ఫర్జ్ ఉపవాసాలు ఒక పురుషుడైనా లేదా మహిళ అయినా వారు పెద్దవారు అయిన తర్వాత నుండి వారి పైన ఉపవాసం అనేది ఫర్జ్ అవుతుంది. అంటే బాలిగ్ అంటాం. పెద్దవారు అయిన తర్వాత నుండి, మెచ్యూర్ అయిన తర్వాత వారికి ఉపవాసం ఫర్జ్ అవుతుంది మన పైన. మనకి చిన్న హెడేక్, తలనొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా మనం ఉపవాసాలు విడిచిపెట్టేస్తాం. వారు మనకి ఏం మెసేజ్ తెలియజేస్తున్నారు? పుట్టిన పిల్లవాడు పైన ఉపవాసం అనేది ఫర్జ్ కాదు. పాలు తాగి పిల్లోడి పైన ఉపవాసం ఉండడం ఫర్జ్ కాదు. అయినా సరే గౌసి ఆజం వారు పుట్టగానే మరో క్షణమే ఆయన ఉపవాసం ఉన్నారు. గౌసి ఆజం మరో క్షణమే, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మొత్తం 30 రోజులు ఉపవాసం ఉన్నారు. ఖాదర్ వలీ వారు 7 నెలల వయసులో ఆయన ఉపవాసం ఉన్నారు. దీన్ని బట్టి వారు మనకి ఒకే ఒక సందేశం ఇస్తున్నారు, తాత అయినా మనవడైనా. అదేమిటంటే నీ ప్రాణం ఎలాగ ఉన్నా సరే నువ్వు ఉపవాసం ఉండాల్సిందే. ఒకవేళ మరీ అనారోగ్యంగా నడవలేని స్థితిలో ఉన్నా ఆ సమయంలో అయితే ఖజా చేసుకోండి, కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఉపవాసాన్ని ఖజా చేయవద్దు. ఇది మహాపాపం. ఎందుకంటే రంజాన్ యొక్క గొప్పతనం ఏమిటంటే ఎవరైతే రంజాన్ నెలలో ఉపవాసం ఉంటాడో రోజంతా అతడు తినడు, తాగడు. దాని వలన ముఖం నుండి ఒక దుర్వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఎవరైతే ఉపవాసం ఉంటారో ఆ విశ్వాసి యొక్క ముఖం నుండి వచ్చే సువాసన అంటే నాకు ఎంత ఇష్టం అంటే ఒక డీర్ యొక్క బొడ్డు ఏదైతే ఉంటుందో అంటే ముష్కు కన్నా ఎక్కువ నాకు ఇష్టం అని తెలియజేశారు. సోదరులారా, తెలియజేసింది అల్లాహ్. ఇది మనకి బ్యాడ్ స్మెల్ అవ్వచ్చు, మనం బ్రష్ చేయకూడదు. ఆ సమయంలో బ్రష్ చెయ్యము, కేవలం మిస్వాక్ మాత్రమే చేస్తాం. మిస్వాక్ యొక్క లాభాలు అది ఎన్నో పళ్ళ యొక్క వ్యాధులతో మనం దూరం చేస్తుంది, కానీ బ్యాడ్ స్మెల్ దాని తర్వాత మెల్లమెల్లగా దూరం అవుతుంది. కానీ రంజాన్ నెల మనం బ్రష్ చేయనందువల్ల మన బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ ఇదే సువాసన అల్లాహ్కు ఎంతో ఇష్టం. మనం ప్రజల మధ్య ఎంత మంచి అత్తర్ రాసుకున్నా సరే, ఎంత మంచి బ్రాండ్ యూజ్ చేసినా సరే, ప్రజల ముందు మనకు ఒక ఇమేజ్ అనేది ఎప్పటికీ ఫామ్ అవ్వదు. కొంతమంది తిట్టుకుంటారు, కొంతమంది పొగుడుతారు. కానీ ఉపవాసం ఉన్నట్లయితే అల్లాహ్కి మనం దగ్గర అవుతాం. మనం ఈ ప్రపంచంలో వచ్చిన దానికోసం కదా. వారందరూ ఇదే మెసేజ్ తెలియజేస్తున్నారు. ప్రతి కరామత్ మీరు తీసుకోండి, ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. సోదరులారా, సోదరిమణులారా, ఆ రహస్యాలు ఈ రోజు మీ అందరి చేతిలో పెడతాం. ఆయన యొక్క వయసు పెరుగుతూ 3 సంవత్సరాలకు వచ్చింది. ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలైహి వారు ఇంట్లో ఉంటున్నారు, తల్లిగారితో పాటు, బీబీ ఫాతిమా వారితో పాటు. ఒక రోజు ఏం జరుగుతుందంటే, తల్లి అనారోగ్యానికి గురైంది. ఆమె నమాజ్ చేసుకుంటూ కూర్చుంది. సోదరులారా, సోదరిమణులారా, ఆ యొక్క సమయంలో ఏం జరిగిందంటే, తల్లి నిలబడలేక బాబుని అడిగింది, బాబు ఖాదర్ వలీ, వెళ్ళి నా కోసం ఒక గ్లాస్ పాలు తీసుకురా, మిల్క్, ఒక గ్లాస్ పాలు తీసుకురా. ఆయన వెళ్ళారు, పొయ్యి వెలిగించారు. 3 సంవత్సరాల ఖాదర్ వలీ రహ్మతుల్లాహి అలైహి వారు పొయ్యి దగ్గరికి వెళ్ళి పాలు వేడి చేస్తున్నారు. వేడి చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ పాలని గ్లాస్ లో పోసారో, పోసే సమయంలో ఆ వేడి ఆయన చేయికి తాకడం వలన గ్లాస్ అనేది జారిపోయింది. మొత్తం పాలు అగ్నిలో పడిపోయింది. ఈ కాలం లాగా అప్పుడు గ్యాస్ ఉండేవి కావు, కట్టెల పొయ్యి ఉండేది. ఆ కట్టెల పొయ్యిలు మొత్తం పడిపోయింది. ఆ కర్రల మధ్య అంటే అగ్ని మధ్య ఆ యొక్క పాలు అనేది పడిపోయింది. సోదరుల పాలు మొత్తం వృధా అయిపోయింది. వారు పేదవారు, వారు చాలా పేదవారు. చరిత్ర ఎత్తి చూస్తే ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన ప్రతి వలి పేదరికాన్ని ఎంచుకున్నారు. అంత ఎందుకు, మనం ఎవరిదైతే కల్మా చదువుతున్నామో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా పేదరికాన్ని కౌగిలించుకున్నారు. ఆయన తలుచుకుంటే ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన నేల లోపల దాగి ఉన్న బంగారం యొక్క కొండలు బయటికి వస్తాయి. అయినా సరే ఆయన పేదరికాన్ని కౌగిలించుకున్నారు. సోదరులారా, సోదరిమణులారా, ఆ యొక్క పాలు మొత్తం అగ్నిలో పడిపోయింది, వృధా అయిపోయింది. ఉన్నది ఒక గ్లాస్, తల్లి తాగాలనుకుంటుంది. సోదరులారా, ఈ యొక్క దృశ్యాన్ని ఎప్పుడైతే ఆమె తల్లి చూసిందో చాలా బాధపడింది.
చాలా బాధపడింది. అల్లాహు అక్బర్. సోదరుల తల్లి ముఖంలో ఆ యొక్క బాధని ఆయన గమనించారు. ముందుకు వెళ్ళారు తల్లి దగ్గరికి. అమ్మా, నా వల్లే కదా నువ్వు బాధపడుతున్నావు, నువ్వు అసలే అనారోగ్యంగా ఉన్నావు, నేను నీకు పాలు ఇద్దామనుకున్నాను, కానీ నా వలన, నా పొరపాటు వలన నువ్వు ఈ రోజు పాలు తాగలేకపోయావు, నన్ను క్షమించు. అల్లాహు అక్బర్. ఈ యొక్క మాటలు విన్న తర్వాత బీబీ ఫాతిమా అంటే ఖాదర్ వలీ వారి యొక్క తల్లి సమాధానం చెబుతుంది, బాబు నీ వల్ల అయితే నేను చెప్పానా? కాదు కాదు, నువ్వు కూడా బాధపడకు, అల్లాహ్ మనకి మంచి రోజులు తప్పకుండా చూపిస్తాడు. సోదరుల ఈ యొక్క మాట వినడమే ఆలస్యము, తల్లి యొక్క ముఖంలో బాధ చూడడమే ఆలస్యము. ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలీ వారు ఒక అడుగు ముందుకు వేశారు. ఆ యొక్క సమయంలో తల్లితో సమాధానం చెబుతున్నారు, ఓ అమ్మా, నా యొక్క శరీరంలో ఎవరి యొక్క రక్తం ప్రవహిస్తుంది అని అంటే తల్లి సమాధానం చెబుతుంది, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వారసులం మనం, గౌసి ఆజం వారి యొక్క తరంలో పుట్టాం మనం. సోదరులారా, ఈ యొక్క మాటలు విన్నా ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలీ వారు ఇంకొక అడుగు ముందుకు వేసి ఆయన యొక్క పవిత్రమైన చేయిని అగ్నిలో తీసుకువెళ్ళిపోయారు. సోదరులారా, ఆయన యొక్క చేయిని అగ్ని ఏమి చేయలేదు, ఆయన అగ్ని తాకలేదు. ఆ తర్వాత అందులో పడిన పాలని ఆయన స్వయంగా చేయి ద్వారా బయటకు తీశారు. సోదరులారా, ఇంతకు ముందు పాలలో నీళ్లు కలిసి ఉంది, ఇప్పుడు ఆ నీళ్లు దూరం అయిపోయింది. సోదరులారా, ప్యూర్ పాలను ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలీ వారు అగ్ని నుండి బయటకు తీశారు, గ్లాస్ వేశారు, తల్లి ముందు పెట్టారు. సోదరులారా, ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలీ వారి యొక్క కరామత్ ఇది. ఆయన యొక్క దేహాన్ని అగ్ని తాకలేదు, మరి ఆయన యొక్క అడుగు జాడలో నడిచే మనకి అగ్ని ఏ విధంగా తాకుతుంది? అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు, జబ్ ఉన్కే గదా భర్ దేతే హై షాహానే జమానా కి झोली, मोहताज का ये आलम है तो मुख्तार का आलम क्या होगा? सुभान अल्लाह, सुभान अल्लाह. మొహతాజ్ కా ఈ ఆలం హై తో ముఖ్తార్ కా ఆలం క్యా హోగా. మనవడి యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటే తాతగారి యొక్క గొప్పతనం ఎవరు చెప్పగలరు? సోదరుల సోదరి మల్లారా, ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలీ వారు అగ్నిలో చేపెట్టి ఆ యొక్క పాలని బయటకు తీశారు. సోదరుల, దీని వలన ఈ కరామత్ వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఆ కరామత్ ఎందుకు చూపించారు? వలీలు ఎవరైతే ఉంటారో వారు సాధారణంగా కరామత్ చూపించరు, అవసరం వస్తే గానీ కరామత్ చూపించారు. ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు మన భారతదేశంలో వచ్చారు. ఆయన రాగానే అజ్మీర్ షరీఫ్ లో ఉన్న అనాసాగర్ వద్దకు వెళ్లి నీళ్ళని పిలవలేదు. ఆయన ఎందుకు పిలిచారు? ఎప్పుడైతే ఆయన పైన నీరుని నిషేధించారో, నీరుని బ్యాన్ చేశారో, అప్పుడు అవసరం వచ్చింది. ఇస్లాం అంటే ఏమిటో ప్రజలకి తెలియజేయాలనుకున్నారు, అప్పుడు మాత్రమే ఆయన కరామత్ చూపించారు. సోదరులారా, సోదరి మల్లారా, ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలీ వారు ఎందుకు కరామత్ చూపించారంటే ఆ సమయంలో ఆయన తల్లి యొక్క ముఖంలో బాధను గమనించారు, తల్లి యొక్క ముఖంలో ఆయన వలన వచ్చిన దుఃఖాన్ని గమనించారు. ఈ రోజు నా తోటి యువకులారా, మీ వలన తల్లి ఈ రోజు ఎంత బాధలో ఉంది ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ రోజు మనం ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలీ వారి యొక్క ఉర్స్ యొక్క కార్యక్రమంలో మనం హాజరయ్యాం. డబ్బుని కేటాయించాం, సమయాన్ని కేటాయించాం, నిద్రని కేటాయించాం, ప్రతిదీ A to Z కేటాయించాము. మనం లీవ్ కూడా అప్లై చేశాము, సమయాన్ని పనుల్ని విడిచిపెట్టి వచ్చాము. దేనికి? ఖాదర్ వలీ వారి కోసం కదా. కానీ ఖాదర్ వలీ ఆయన తల్లి యొక్క ముఖంలో వచ్చిన చిన్న బాధ వలన, జరిగిన చిన్న పొరపాటు వలన ఆయన కరామత్ చేసి చూపించారు. అంటే ఆయన అడుగు జాడలో నడిచే యువకులందరికీ, పిల్లలందరికీ, పెద్దలందరికీ ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, జీవితంలో నువ్వు ఎంత బాధలో ఉన్నా సరే, ఏ కష్టంలో ఉన్నా సరే, నీ వలన నీ కన్న తల్లి ఎప్పటికీ బాధపడకూడదు. నీ వలన కన్న తల్లి ఎప్పటికీ బాధపడకూడదు. కానీ ఈ రోజు మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇది చిన్న పని చేస్తే చాలు అలిసిపోయాం. బజార్కి వెళ్ళి, మీరు మార్కెట్కి వెళ్ళి మీ బండిని ఇంట్లో పెట్టండి, సైకిల్ని ఇంట్లో పెట్టండి, కార్ని ఇంట్లో పెట్టండి, నడుచుకుంటా. మీరు వైజాగ్లో ఉంటే వైజాగ్, లేదంటే పెద్ద పొద్దుగల్లో ఉంటే ఇక్కడ నడుచుకుంటా ఒక్కరోజు ట్రై చేయండి చాలు. నడుచుకుంటా మార్కెట్లోకి వెళ్ళి 2 చేతులు 2 సంచులు తీసుకోండి. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని మీరు నడుచుకుంటా అదే కూరగాయలతో ఇంటికి రావాలి. వారం రోజులు కూరగాయలు తినండి.
వారం రోజులు కూరగాయలు తీసుకోండి, లిస్ట్ రాసుకోండి. ఇంట్లో ఏం కావాలో మీ అమ్మగారినో లేదంటే మీ భార్య గారినో అడిగి ఏమేం కావాలో తీసుకురండి. టమాటాలు అయితే ఏదైనా సరే అడగండి, మొత్తం లిస్ట్ ఇస్తారు వారం రోజులు సరిపడా. ఆ 2 లిస్టులు ఎప్పుడైతే తీసుకుని 2 సంచులతో ఎప్పుడైతే తిరిగి ఇంటికి వస్తారో నడుచుకుంటూ వచ్చిన తర్వాత మీ పొజిషన్ ఎలా ఉంటుంది? బాగా అలసిపోతారు కదండి, టైర్డ్ అయిపోతారు. మీ చేతులు కాళ్ళు బాగా లాగేస్తూ ఉంటాయి. ఎందుకు? మార్కెట్ నుండి మీరు ఇంటికి నడుచుకుంటూ వచ్చారు. సాధారణం కాదు, అది కూడా వెయిట్ తీసుకుంటూ సుమారుగా 5 నుండి 10 కేజీల దాకా మీ యొక్క సంచులు ఉండొచ్చు. 7 కేజీలు అనుకోండి, 7 కేజీలు మోసుకుని మీరు ఇంటికి వచ్చారు. ఎంతసేపు వరకు? 10 నిమిషాల, 15 నిమిషాల, 20 నిమిషాలు, ఎక్కువైతే అరగంట కన్నా ఎక్కువ మార్కెట్ దూరంలో ఉండదు. రావడానికి, వెళ్ళడానికి కాదు, రావడానికి అరగంట సేపు ఆ సంచుల్ని మోసిన మీకు మీ చేతులు లాగేస్తూ ఉంటాయి. ఎన్ని రోజులు లాగుతాయో తెలుసా? వారం రోజులు లాగుతూ ఉంటాయి. ట్రై చేయండి, తప్పక ట్రై చేయండి. వారం రోజులు లేదా 5 రోజుల వరకు మీ చేయి లాగేస్తూ ఉంటుంది, బాగా నొప్పిగా ఉంటుంది, మీ వీపు నొప్పి వేస్తుంది, కూర్చుంటే నొప్పి, నుంచుంటే నొప్పి. ఎందుకంటే మీరు నడుచుకుంటూ వచ్చారు కాబట్టి. కానీ తల్లి గురించి ఎవరైనా ఆలోచించారా? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, గంట సేపు కాదు, 2 గంటలు కాదు, ఆమె మొత్తం 9 నెలల పాటు మనల్ని మోసింది, తన యొక్క గర్భంలో మోసింది. అల్లాహు అక్బర్. ఆ యొక్క సమయంలో తన ఇష్టాలను త్యాగం చేసింది. తనకు చేపల కూర అంటే ఇష్టం, మానేసింది. తనకు బిర్యానీ అంటే ఇష్టం, మానేసింది. ఎందుకు? మనం సుఖంగా ఉండాలని, మనం ఆనందంగా ఉండాలని, మనం మంచిగా పుట్టాలని. సోదరి మల్లారా, మనం కేవలం అరగంట సేపు మార్కెట్ నుండి ఇంటికి వస్తే మన చేతులు కాలు లాగేస్తా ఉంటాయి. ఇంటికి రాగానే నీళ్లు అడుగుతాం, ఎనర్జీ డ్రింక్ అడుగుతాం, ఓఆర్ఎస్ తాగుతాము. కానీ తల్లి ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు కదా, నేను నీరసంగా ఉన్నాను. సంతోషంగా వెళ్ళినప్పుడు తన గర్భం వైపు చూసుకుంటూ నవ్వుతూ ఉంటుంది. మనం కాళ్ళతో ఎంత కొట్టినా చిరునవ్వుతో సమాధానం చెబుతుంది. అటువంటి తల్లికి ఈ రోజు యువకుడు సమాధానం చెబుతున్నాడు, నీకు నా ఇంట్లో స్థానం లేదు, నీకు నా ఇంట్లో స్థానం లేదు. అల్లాహు అక్బర్. భార్య ప్రేమలో పడి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క తల్లిని తిరస్కరిస్తావో గుర్తు పెట్టుకో, హిస్టరీ విల్ రిపీట్. 20 సంవత్సరాలు ఆగు. ఏ తల్లిని అయితే నీవు ఇంటి బయటికి పంపించావు, 20 సంవత్సరాలు ఆగిన తర్వాత నీ కన్న కుమారుడు రక్తాన్ని పంచుకున్న నీ యొక్క వారసుడు ఎవరి కోసం అయితే నువ్వు నీ యొక్క తల్లిని బయటికి పంపించావో అదే కుమారుడు సమాధానం చెబుతాడు, నాన్న ఏ విధంగా అయితే నాన్నమ్మ బయటికి వెళ్ళిందో, ఏ విధంగా అయితే తాత బయటికి వెళ్ళాడు, హిస్టరీ విల్ రిపీట్. అదే కుమారుడు నీ యొక్క వారసుడు నీ ఇంట్లోని బయటికి పంపుతాడు. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. నీ యొక్క కుమారుడు నిన్ను బయటికి పంపుతాడు. ఎందుకంటే అతడు కళ్ళారా చూశాడు కాబట్టి. ఈరోజు మేము స్కూల్లో చెబుతూ ఉంటాం పిల్లలకి లెసన్స్. ఆమె ఫిజిక్స్ టీచర్. ఎప్పుడైతే పిల్లలకి మనం అర్థమయ్యేలాగా చెబుతామో పిల్లలు వినరు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఏం జరిగిందంటే ప్యానల్స్ పెట్టారు, బోర్డ్స్ లేవు, టీవీ లాగా పెట్టారు. అంటే పిల్లలకి ప్రాక్టికల్లో చూపించండి, మీరు రాసే బోర్డులో చూపించకండి. మేము చదివే కాలంలో అయితే బోర్డులు ఉండేవి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్యానల్స్ ఇచ్చింది. ఆ ప్యానల్స్లో వీడియోస్ వస్తాయి, యూట్యూబ్ వస్తుంది, మొత్తం వచ్చేస్తాయి, గూగుల్ క్రోమ్స్. అందులో చూపించారంటే పిల్లలకి బాగా అర్థమవుతుంది. సో ఈ విధంగా ఉంది. అంటే అది ఎందుకు పెట్టిందంటే ఎప్పుడైతే పిల్లలకి మనం చెప్పే మాటలు, ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడైతే ఈ వీడియో ద్వారా చూపిస్తామో మనం వారికి త్వరగా అర్థమవుతుంది. పిల్లల నాలెడ్జ్ మనం ఆ స్టడీ చేసింది. అదేవిధంగా ఎప్పుడైతే మీ పిల్లవాడికి మీరు ఎంత నీతి మాటలు చెప్పుకోండి, బాబు బాగా చదవాలి, బాగా ఎదగాలి, మంచి పొజిషన్కి రావాలి, మీ పిల్లవాడు వినడు. మంచి మాటలు మాట్లాడాలి, సభ్యత లేని మాటలు ఉపయోగించకూడదు, అసభ్యత మాటలు వాడరాదు అని చెబితే మీ పిల్లవాడు అస్సలు వినడు. కారణం ఏమిటంటే అతడు అది మాత్రమే వింటాడు, అది మాత్రమే చేస్తాడు. ఏదైతే మీరు చేస్తారో అది మాత్రమే. అదేంటంటే మీ యొక్క జిరాక్స్ కాపీ మీ యొక్క కుమారుడు. ఏదైతే మీరు చేస్తారో, ఏదైతే మీ లాంగ్వేజ్ ఉంటుందో అదే లాంగ్వేజ్ మీ కుమారుడు ఉంటుంది. ఏదైతే మీ నడక ఉంటుందో అదే నడక మీ కుమారుడు ఉంటుంది. ఏదైతే మీరు మీ తండ్రితో మీ తల్లితో చేస్తారో అది మాత్రమే మీతో చేస్తారు. ఒక కుమారుడు తన తల్లిని వృద్ధాశ్రమంలో వదిలేశాడు. వదిలిన తర్వాత కొన్ని రోజులు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయింది.
తండ్రి మరణించాడు. పిల్లలకి తండ్రి కన్నా ఎక్కువ తల్లి అంటే ప్రేమ ఉంటుంది. తండ్రి మరణాన్ని కూడా అతడు దగ్గర ఉండలేదు. కానీ తల్లి చివరి క్షణాలు దగ్గర పడ్డాయి. దగ్గర పడిన తర్వాత ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతడు తన కుమారుని పిలిపించాడు. బాబు, నీ తల్లి యొక్క చివరి సమయం దగ్గర పడింది, తను మాట్లాడగలుగుతుంది, చివరిసారి వచ్చి మనం కలుస్తావా, మాట్లాడతావా, లేదంటే నీ తల్లిని మేము చూసుకోమా? ఒక మాట అడిగారు. తల్లి అంటే ప్రేమ ఎవరికైనా ఉంటుంది. ప్రేమలో వచ్చాడు, హాజరయ్యాడు. కానీ భార్య రాలేదు. తోడుగా పిల్లోని తీసుకువచ్చాడు. తీసుకురాగానే తల్లిని కలుస్తున్నాడు. తన కుమారుడు దృశ్యాన్ని చూస్తున్నాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ టైం హాజరయ్యాడు, చూశాడు. ఆ యొక్క సమయంలో ఏం జరిగిందంటే ఇట్ ఈస్ ఎ రియల్ స్టోరీ. ఆ సమయంలో తన తల్లి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అమ్మా నువ్వు బాగున్నావా అన్నాడు. ఈ మాటలు విన్న తల్లికి కళ్ళారా నీరు. నువ్వు నన్ను అడుగుతున్నావా నేను బాగున్నానని? తల్లి చిరునవ్వుతో సమాధానం చెప్పింది. తల్లి ఎంత బాధను సహించినా కళ్ళు మాత్రం తల్లి ఎప్పుడు అబద్ధం చెప్పవు. కళ్ళు నిజం చెప్పేశా, కన్నీరు వస్తుంది, పెదాలు మాత్రం చిరునవ్వు ఉంది. కానీ కుమారుడు మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు. అమ్మా నువ్వు బాగున్నావా అంటే తల్లి కళ్ళలో కన్నీరు, పెదాల్లో ఆనందం. తల్లి బాగున్నానని సమాధానం చెప్పింది. ఆ తర్వాత కుమారుడు అడిగాడు, అమ్మా నీకేనా అవసరాలు ఉన్నాయా? సమయం ఏంటి? అడిగింది ఏంటి? ఎక్కడ అడుగుతున్నాడు? ఎవరి ఇల్లు, ఎవరి కుమారుడు, ఎవరి రక్తాన్ని పంచుకున్న వారసుడు? అల్లాహు అక్బర్. తల్లి మనసులో ఈ ప్రశ్నలు అన్నీ వస్తున్నాయి. నన్ను ఈ సమయంలో అవసరం అడుగుతావా? అవసరం ఉన్నప్పుడు చూసుకోలేను, నా భర్త నీ తండ్రి దూరం అయ్యాడు, ఇప్పుడు నా అవసరం అడుగుతున్నావా? ఆ సమయంలో తల్లి యొక్క అవసరం ఏముంటుంది? ఆ సమయంలో కుమారుడు అడిగిన ప్రశ్నకి తను ఒకే ఒక సమాధానం చెప్పింది. తన కన్న కుమారుడు కూడా పక్కనే ఉన్నాడు, తడుగు వింటున్నాడు. అదేమిటంటే, బాబు నా అవసరం అడుగుతున్నావు కదా, నా యొక్క ఒకటే ఒక అవసరం. అదేమిటంటే నేను ఎక్కడైతే ఇప్పుడు కూర్చున్నానో, ఏ కుర్చీలో అయితే నేను కూర్చున్నానో, రోజు ఇదే కుర్చీలో ఇదే స్థానంలో నేను కూర్చుంటాను. ఓ నా యొక్క కుమారుడా, పైన ఫ్యాన్ లేదు, ఎండాకాలం వస్తే ఇక్కడ కూర్చోలేకపోతున్నాను, బాగా చెమటలు వస్తున్నాయి. ఓ నా కుమారుడా, ఇక్కడ ఒక ఫ్యాన్ ని దయచేసి పెట్టించు. అల్లాహు అక్బర్. ఇక్కడ ఒక ఫ్యాన్ ని పెట్టించు. తల్లి అడగక ఒక ఫ్యాన్ అడిగింది. ఈ మాటలు విన్న కుమారుడు ఆశ్చర్యపోయాడు. ఓ అమ్మా, నీ సమయం దగ్గర పడింది అన్నారు, నేను చూడడానికి వచ్చాను. ఇదే మాట నువ్వు ముందు అడిగి ఉన్నట్లయితే, నేను తప్పకుండా సహాయం చేసేవాడిని, ఇప్పుడు కూడా చేస్తాను. కానీ చివరి సమయంలో ఈ మాట ఎందుకు అడుగుతున్నావు అని అంటే తల్లి సమాధానం చెప్పింది, ఓ నా బాబు, ఇది నేను నా కోసం అడగడం లేదు. 20 సంవత్సరాల తర్వాత ఇదే కుర్చీ నేను అడ్డు పెడతాను, ఇదే కుర్చీలో నువ్వు కూర్చుంటావు కదా, నాకు చెమట వస్తే నేను ఓర్పు మరియు సహనం చేసి ఉన్నాను. నీ చెమట నేను చూడలేను, నీ బాధ నేను చూడలేను. నీ కుమారుడు, నా యొక్క మనవడు నిన్ను ఇదే కుర్చీలో కూర్చోబెడతాడు కదా, ఆ సమయంలో ఆ యొక్క బాధని ఏ విధంగా సహనం చేస్తావు? అందుచేత ఆ యొక్క ఫ్యాన్ ని నేను నా కోసం కాదు, నీ కోసం అడుగుతున్నాను. సోదరి మల్లారా, దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి? ఏ పని అయితే నువ్వు ఈ రోజు నీ తల్లితో, నీ తండ్రితో చేస్తావో, నీ కుమారుడు 20 సంవత్సరాలు ఆగిన తర్వాత అదే పని మీతో చేస్తాడు. ఒక 20 days బ్యాక్ స్కూల్లో కూర్చొని ఆర్టికల్ చదువుతుంటే ఒక న్యూస్ ముందుకు వచ్చింది. అదేమిటంటే పొద్దున అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఆ న్యూస్ వినగానే ఎంత బాధ వేసిందంటే చెప్పలేని మాటలు. సోదరులారా, సోదరి మల్లారా, సుమారుగా ఆ పాప వయసు, ఒక పాప తన యొక్క వయసు 12 నుండి 13 సంవత్సరాలు ఉంటాయి. 8th క్లాస్ చదువుతుందంట. స్కూల్ తరపు నుండి
వారికి ఓల్డ్ ఏజ్ హోమ్ విజిటింగ్ కి తీసుకువెళ్ళారు. అంటే పెద్దలతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అని కొన్ని టూల్స్ ఉంటాయి వాళ్ళకి. వాటితో పాటు వారిని ఓల్డ్ ఏజ్ హోమ్ కి తీసుకెళ్లారు, వృద్ధాశ్రమం తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత ఆ పాప అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ని అబ్జర్వ్ చేస్తుంది, అక్కడ ఉన్న క్లైమేట్ ని చూస్తుంది. చూస్తూ చూస్తూ అందరితో మాట్లాడుతూ వెళ్తుంది. సోదరులారా, మాట్లాడుతూ తను కళ్ళ ముందు తన యొక్క నానమ్మను చూసింది. తన కళ్ళ ముందు తన యొక్క నానమ్మని, సొంత నానమ్మని చూసింది. సోదరులారా, సోదరిమణులారా, ఈ విషయాన్ని చూసిన తర్వాత ఆ పాప ముందుకు వెళ్ళి నానమ్మని వాటేసుకోవడం కూడా జరుగుతుంది. తర్వాత అడుగుతుంది పాప, ఓ నానమ్మ, నువ్వు బ్రతికే ఉన్నావా అని ఒక మాట అడిగింది. నువ్వు బ్రతికే ఉన్నావా అని అడిగింది. అప్పుడు తను సమాధానం చెప్పింది, నేను చనిపోయానని ఎవరు చెప్పారమ్మా నీకు అని అంటే తను సమాధానం చెప్పింది, నాకు నాన్న మరియు అమ్మ వీరిద్దరూ చనిపోయామని తెలియజేశారు, హాస్పిటల్లో చనిపోయామని తెలియజేశారు, కరోనా వచ్చిందని తెలియజేశారు, అందుచేత నేను చూడని కూడా ఇవ్వలేదు, చివరిసారిగా నీ దర్శనం కూడా నాకు కలగలేదు. అల్లాహు అక్బర్. ఈ యొక్క మాటలు విన్నా తన యొక్క నానమ్మ కుమిలి ఏడుస్తుంది. ఈ మాట సహనం చెయ్యలేక అక్కడ ఉన్న మీడియాను కూడా పిలవడం జరిగింది. ఈ న్యూస్ ఎంతో వైరల్ గా మారింది. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు మీరు మీ పిల్లలతో అబద్ధాలు చెప్పవచ్చు, కానీ ఏదైతే ఇరుగు పొరుగు వారు ఉంటారో వారి ద్వారా, లేదంటే సొసైటీ ద్వారా, లేదంటే అల్లా సృష్టిస్తాడు ఆ యొక్క సందర్భాన్ని, దాని ద్వారా అయినా నిజం తప్పకుండా మీ పిల్లలకి తెలుస్తుంది. ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఇంట్లో ఒక మనిషి కుక్కని పెంచుతున్నాడు, డాగ్ కుక్కని పెంచుతున్నాడు. రేట్లు అడిగితే ఆశ్చర్యపోతారండి. రేట్లు 20,000, 30,000. ఒక్కొక్కటి చూస్తే ఎలా ఉన్నాయి తెలుసా? ఆవు పిల్లల్లాగా ఉన్నాయి ఒక్కొక్కటి. ఆవు పిల్లలు, గేదె పిల్లలతో హైట్లో ఉంటాయి ఒక్కొక్కటి. బొచ్చు చూస్తే మొత్తం ట్రిమ్ చేస్తే ఏముండదు లోపల, మొత్తం బొచ్చు పైన, హెయిర్ ఏముండదు లోపల. ఆ హెయిర్ వల్ల అంట దాని యొక్క ఖరీదు 70,000, 80,000 అంట. రాత్రి ఏమవుతుంది చూస్తే తనని రెండో భార్యలాగా తనని పక్కన పడుకోబెట్టుకుంటాడు. తన యొక్క రెండో భార్యలాగా తనని పక్కన పడుకోబెట్టుకుంటాడు. పొద్దున అవుతుంది, తన బైక్ లో తన కుమారులాగా కూర్చోబెట్టి ఆఫీస్కి తీసుకువెళ్తాడు. దాని తర్వాత రాత్రి అవుతుంది, తను బ్రష్ చేయిస్తాడు. అన్ని ఒక మనిషి కుమారుని చూసుకుంటున్నాడు. దిర్ ఇస్ నాట్ ఏ జోక్, నవ్వుకోండి తప్పలేదు, కానీ రియల్ మీకు చెప్తున్నాను. సొసైటీలో జరిగే విషయాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్, లంచ్, డిన్నర్, సప్పర్ అన్నీ A to Z పెడుతున్నాడు. ఖరీదు చూస్తే ఎలా ఉంటున్నాయో తెలుసా? ఒక పిల్లోడిని అనాథాశ్రమం నుంచి ఒక పిల్లోడిని తెచ్చుకొని ఇంట్లో పెంచితే ఆడి ఖర్చులు తక్కువగా ఉంటాయండి. ఆడి ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. కానీ వీటి కోసం తెచ్చే స్నాక్స్, ఆ బిస్కెట్లైనా, ఏవైనా, మందులైనా, బాగా హెల్దీ తీసుకునే విటమిన్లైనా, ఏదైనా సరే ఖరీదు చూస్తే రోజుకి 1,000 రూపాయలు ప్లస్, 1,000 ప్లస్, ప్రతిదీ A to Z. ఒకవేళ పెట్టకపోతే మనిషిని తినే అంత హైట్ లో ఉన్నాడు, మనిషిని తినేంత హైట్ లో ఉంటుంది ఆ యొక్క జంతువు. సోదరులారా, సోదరిమణులారా, బాధాకరమైన విషయం ఏమిటంటే, ఒక మనిషి వేలలో డబ్బులు ఖర్చు పెట్టి ఒక కుక్కని పెంచుతారు, కానీ తనకు రక్తాన్ని పంచుకు పుట్టిన తండ్రిని చూడలేకపోతున్నారు. రక్తాన్ని తన పాల రూపంలో ఇచ్చిన తన తల్లిని చూసుకోలేకపోతున్నారు. ఇది ఎంత బాధాకరమైన విషయం కదా, ఇది ఎంత బాధాకరమైన విషయం కదా. సోదరులారా, సోదరిమణులారా, ఈ రోజు మనం కుక్కలే మన తోడుగా ఉంచుకుంటున్నాం. ఇస్లాం తెలియజేస్తుంది, ఏ ఇంట్లో అయితే కుక్క ఉంటుందో ఆ ఇంట్లో దేవదూతలు రారు, ఆ ఇంట్లో దేవదూతలు రారు. ఆ ఇంట్లో రహ్మత్ యొక్క దేవదూతలు, అంటే కారుణ్యం గల దేవదూతలు రారు. సంపాదన సమృద్ధి కోసం వచ్చే దేవదూతలు రారు. ఎవరైతే నమాజే ఫజర్ చేస్తారో వారి ఇంట్లో కారుణ్యంతో మరియు సమృద్ధితో కూడిన దేవదూతలు ఇంటికి వస్తారు. ఆ ఇంట్లో అయితే అస్సలు రారు. ఏ ఇంట్లో అయితే కుక్క ఉంటుందో, ఈ రోజు మీ ఇంటి బయట ఒక బాడీ గార్డ్ ని పెట్టారు, వాచ్మ్యాన్ ని పెట్టారు, 70,000, 80,000 ఖరీదుగా జంతువుని పెట్టారు. అది మీ ఇష్టం. కానీ సంపాదన సమృద్ధి కావాలా, అల్లా దృష్టిలో మంచివారి కావాలా, మహాప్రవక్త వారు మిమ్మల్ని మెచ్చుకోవాలా అంటే ముందుగా ఆ జంతువుని తీసుకువెళ్ళి అమ్మండి.
అమ్మేయండి, మనకి అవసరం లేదు. నువ్వు ఎంత విశ్వాసి అయినా సరే మనకి అవసరం లేదు. నువ్వు ఎంత మంచివాడైనా సరే ఆ జంతు మనకి అవసరం లేదు. మనకి ఏమిటి అవసరం? మనకి నమాజ్ అవసరం. మనకి ఏమిటి అవసరం? మనకి దురూద్ షరీఫ్ అవసరం. మనకి ఏమిటి అవసరం? మనకి ఆయతల్ కుర్సీ అవసరం. మహాప్రవక్త వారు తెలియజేశారు, ఎవరైతే నిద్రపోయే ముందు ఆ దువా చదివి నిద్రపోతారో ఆ ఇంట్లో అసలు దొంగతనం జరగనే జరగదు. అల్లాహ్లో దొంగతనం జరగదు. కానీ ఈ రోజు మన యొక్క నమ్మకం ఒక కుక్క పైన ఉంది, కానీ దువా పైన లేదు. మన యొక్క నమ్మకం కుక్క మీద ఉంది, కానీ ఎవరి మీద లేదు? దువా పైన లేదు. సో ఖాదర్ వలీ రహ్మతుల్లా అలీ వారి యొక్క జీవిత చరిత్ర చెప్తూ ఆ కరామత్ వెనుక దాగి ఉన్న రహస్యం వెంట మనం వెళ్ళాం. రహస్యం మీ అందరికీ తెలియజేశాను. ఇప్పుడు రండి, ఖాదర్ వలీ రహ్మతుల్లా అలీ వారి యొక్క వయస్సు 5 సంవత్సరాలు. 3 సంవత్సరాల వయసులో కరామ చేసి చూపించారు. బాల్యంలో ఆయన విద్య ఎక్కడ గ్రహించారంటే ఆయన తండ్రి దగ్గర విద్య గ్రహించారు. గౌసి ఆజం వారి ఎక్కడ విద్య గ్రహించారు? ఆమె తల్లి దగ్గర విద్యను గ్రహించారు. ఉమ్ముల్ ఖైర్ ఫాతిమా సాని వారి దగ్గర విద్యను గ్రహించారు. ఆయన యొక్క వారసుడైన ఖాదర్ వలీ వారు ఆమె తల్లి మరియు తండ్రి ఇద్దరి దగ్గర విద్యను గ్రహించారు. సోదరి మల్ల 5 సంవత్సరాల వయసు రాగానే తండ్రి అయిన సయ్యద్ హసన్ కుద్సి వారు ఏం గ్రహించారంటే, నా కుమారుడికి నేను ఉన్నతమైన విద్యను నేర్పాలి, నా కుమారుడికి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ నేర్పాలి. ఎడ్యుకేషన్ విల్ చేంజ్ ది సొసైటీ. ఒక విద్య వలనే మనిషి గొప్పవాడవుతాడు. విద్య వలనే మనిషికి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఖాదర్ వలీ ఆయన ఒక వలీనే కాదనడం, కానీ విద్య కూడా అవసరం కదా. విద్య ఉన్నవాడే వలి అవుతాడు. గుర్తుపెట్టుకోండి, విద్య ఉన్నవాడే వలి అవుతాడు. ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఎంప్లాయీకి అతడికి క్వాలిఫికేషన్ అవసరమో, ఒక బెస్ట్ జాబ్ కి బెస్ట్ సీట్ కి క్వాలిఫికేషన్ అవసరమో, అదే విధంగా వలి అవ్వడానికి ఇల్మే దీన్ అంటే ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అవసరం. వారు మౌలవి అయినా ఉండాలి, హాఫీజ్ అయినా ఉండాలి, ముఫ్తీ అయినా ఉండాలి. ఇవి లేకుండా చేతికి 10 ఉంగరాలు పెట్టుకొని జుట్టు అమ్మాయిలాగా బాగా పెంచేసి అతడు రకరకాలుగా పని చేసినా సరే అతడు వలీగా అవ్వడు, అతడు వలి కాలేడు. ముందు వలి అవ్వాలంటే ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ. సోదరులారా, ఆయన విద్యను గ్రహించడానికి ఆయన వేరే ఊరికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. తండ్రి గారు చెప్పారు, సయ్యద్ హసన్ కుద్సి వారు అన్నారు, బాబు నువ్వు ఇక ఉన్నతమైన విద్యను గ్రహించాలి కాబట్టి నువ్వు ఇక్కడి దూరంలో ఒక అల్లాహ్ యొక్క వలి, పెద్ద మత గురు గారు, ఒక ముఫ్తీ గారు ఉన్నారు. ఆయన పేరు వచ్చి షేఖ్ గౌస్. మన గౌస్ ఆజం గారు కాదు, షేఖ్ గౌస్ ఆయన పేరు. సోదరులారా, ఆయన చాలా దూరంలో ఒక ఊరు నివసించేవారు. సోదర మహాశివులారా, ఆయన ఊరి కోసం బయలుదేరారు ఒంటరిగా. 5 సంవత్సరాల వయసు. సోదరులారా, ఆ కాలంలో ఇంట్రెస్ట్ ఆ విధంగా ఉండేది. మన గౌస్ ఆజం వారు కూడా గుర్తుందా? చరిత్ర మీ అందరికీ తెలియజేసి ఉన్నాను. సోదరులారా, ఆయన కూడా విద్యను గ్రహించడానికి 40 బంగారు కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ జేబులో పెట్టుకొని దారిలో బయలుదేరారు. దొంగలు వచ్చారు. ఈ కరామత్ వీరు ఎన్నోసార్లు విన్నారు. సోదర మహాశివులారా, అదే విధంగా ఖాదర్ వలీ వారు కూడా బయలుదేరారు. ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు. వితౌట్ ఎనీ మనీ ఆయన బయలుదేరారనమాట. సోదరులారా, దారిలో వెళ్తుండగా దారి అందరినీ తెలియజేసుకుంటూ వెళ్తున్నారు. దారిలో వెళ్తుంటే ఆయనకి ఒక అస్తిత్వం దొరికింది. ఆయన పెద్ద వయసులో కూడా పెద్దగా ఉన్నారు. ఆయన పేరు ఏమిటంటే షేఖ్ మొయినుద్దీన్. ఆయన పేరు షేఖ్ మొయినుద్దీన్. సోదరులారా, ఆయన్ని అడిగారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? చూడు, మీ యొక్క అస్తిత్వం చూస్తే, మీ యొక్క ముఖ అరివిద్దం చూస్తే మీరు కూడా ఒక ముస్లిం లాగే ఉన్నారు కదా అని అంటే ఆయన సమాధానం చెబుతున్నారు, నేను ఇల్మే దీన్ అంటే విద్యను గ్రహించడానికి నేను షేఖ్ గౌస్ వారి దగ్గరికి వెళ్తున్నాను. సోదరులారా, ఈ మాటలు వినగానే ఆయన పెద్దల్లో ఆనందం వచ్చింది. నాకు తోడు దొరికారు, మీరు కూడా నన్ను తీసుకువెళ్ళండి. అన్నయ్య గారు, నేను కూడా మీతో వస్తాను. 5 సంవత్సరాల ఖాదర్ వలీ వారు మరియు షేఖ్ మొయినుద్దీన్ వారు ఇద్దరు బయలుదేరారు. సోదరులారా, దారిలో వారిద్దరు వెళ్తున్నారు. ఎందుకు? ఇల్మే దీన్, విద్యను గ్రహించడానికి. ఈ రోజు మనం నిద్రను త్యాగం చేసి లేదా సమయాన్ని కేటాయించి ఒక గంట సేపు, ఓన్లీ 1 అవర్ లేదా ఒక ½ అవర్ మనం ఖురాన్ యొక్క విద్యను ఎప్పుడు గ్రహిస్తాం? చెప్పండి. ఖురాన్ చూసి చదవడం ఎప్పుడు నేర్చుకుంటాం? చెప్పండి మీరు.
నాజ్రా ఎప్పుడు నేర్చుకుంటాం మనం? చెప్పండి సోదరులారా, సోదరి మల్లారా, మనకి ప్రతి పని చేయడానికి సమయం ఉంది, కానీ ఖురాన్ నేర్చుకోవడానికి సమయం లేదు మన దగ్గర కదండి. ఖురాన్ నేర్చుకోవడానికి సమయం లేదు, కానీ 5 సంవత్సరాల ఖాదర్ వలి చిట్టి చిట్టి పాదాలతో ఆయన ఎంతో దూరం బయలుదేరారు. దారిలో ఎవరు తెలియదు, డబ్బులు కూడా లేవు, అయినా సరే ఆయన యొక్క ధైర్యానికి సలాం. సోదరులారా, వెళ్తుండగా దారిలో ఏం జరుగుతుందంటే ఒక సింహం వచ్చింది. సింహాన్ని చూసి షేక్ ముయినుద్దీన్ వారు వెంటనే ఒక చెట్టు ఎక్కేశారు. కానీ మన ఖాదర్ వలి వారు ఆయన చెట్టు ఎక్కలేదు. ముయినుద్దీన్ వారి అంటున్నారు, ఓ అన్నయ్య మీరు కిందకి దిగండి, ఓ ముయినుద్దీన్ వారు మీరు కిందకి దిగండి. ఆయన సమాధానం చెబుతున్నారు, ఓ బాబు నీకేం తెలుసు, నీకేమి తెలియదు, ముందు చూడు ఏముందో. ఒక సింహం ఉంది, ఆ సింహం నీ దగ్గరికి వస్తే నీకు తినేస్తుంది, నీకు గాయం జరుగుతుంది, అక్కడి లేదంటే నా దగ్గరికి వచ్చాయి. సోదరులారా, సోదరి మల్లారా, ఆ యొక్క సమయంలో మన ఖాదర్ వలి రహ్మతుల్లాహ్ అలీ వారు తెలియజేస్తున్నారు, ఓ అన్నయ్య ఈ యొక్క సింహం ఏమీ చెయ్యదు. సోదరులారా, ఆ యొక్క సింహం ఎప్పుడైతే ఖాదర్ వలి వారి దగ్గరికి వచ్చిందో ఆ యొక్క సింహం పైన ఆయన చెయ్యి పెట్టారు. 5 సంవత్సరాల వయసు, చెయ్యి పెట్టడమే ఆలస్యము. ఆ సింహం ఒక కుక్క పిల్లలాగా, ఒక పిల్లి పిల్లలాగా ఆయన ముందు కూర్చుని పోయింది. ఆ సింహం సమాధానం చెబుతుంది, ఓ అండి నా వెంట ఎక్కండి, మీ చిట్టి చిట్టి పాదాలతో ఎంత దూరం అని వెళ్తారు, నా మీద ఎక్కండి, మీరు ఎక్కడ అంటే అక్కడ నేను దింపుతాను. సోదరులారా, సోదరి మల్లారా, ఆ యొక్క సమయంలో ఆ సింహాన్ని ఆయన తిరస్కరించారు, నువ్వు వెళ్ళిపోని తెలియజేశారు. ఆ తర్వాత ముయినుద్దీన్ వారు చెట్టు నుండి కింద దిగి సమాధానం చెబుతున్నారు, ఏమండి మీరు ఈ యొక్క దృశ్యాన్ని ఏ విధంగా చేశారు, మీరు అసలు ఎవరు అని అంటే ఆయన సమాధానం చెబుతున్నారు, నా గురించి తెలుసాలనుకుంటున్నావా, నా శరీరంలో రక్తం ప్రవహిస్తుంది. సోదరులారా, ఈ యొక్క దృశ్యాన్ని చూసి ఆయన అంటున్నారు, నన్ను కూడా మీ యొక్క శిష్యులాగా భావించండి, నన్ను కూడా మురీదు చేయండి అని ముయినుద్దీన్ వారు అన్నారు. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నారు, నిగాహే వలి మే वो तासीर देखी बदलती हजारों की वो तकदीर देखी. బదల్తీ హజారో కి वो तकदीर देखी. సోదరులారా, 5 సంవత్సరాలు మన ఖాదర్ వలి సింహాన్ని గ్రిప్ లో వేసుకున్నారు, సింహానికి ఆర్డర్ చేస్తున్నారు. సోదరులారా, సోదరి మల్లారా, ఆ తర్వాత ఆ సింహం అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ సింహం ఎంతో నిరాశగా వెళ్ళింది, దుఃఖంగా వెళ్ళింది. ఎందుకంటే తన యొక్క వీపు మీద ఖాదర్ వలి వారు ఎక్కలేదు కాబట్టి. అల్లాహు అక్బర్. ఆ తర్వాత వారు ముందుకు వెళ్తుంటే ఇప్పుడు నది వచ్చింది, పెద్ద నది వచ్చింది. ఆ నది దాటాలి, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నారు. చీకటి పడిపోయింది, అక్కడ ఉండడం కూడా ప్రమాదం ఆ అడవిలో. వెంటనే అడవి ఆ యొక్క నది దాటాలి. నది దాటిన తర్వాత ఊరు గ్రామం కనిపిస్తుంది. ఆ గ్రామంలో రాత్రి విశ్రాంతి తీసుకుందామని అనుకున్నారు. కానీ ఈ వైపు ఎవరు కూడా పడవ నడిపేవారు లేరు, పడవలన్నీ ఆ మూల ఉన్నాయి, ఆ తీరాన ఉన్నాయి, వీరు ఈ తీరాన ఉన్నారు. సోదరులారా, సోదరి మల్లారా, ఆ యొక్క సమయంలో ఖాదర్ వలి రహ్మతుల్లాహ్ అలీ వారితో ముయినుద్దీన్ వారు ప్రశ్నిస్తున్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలి, మన ఇద్దరం ఇక్కడ రాత్రి ఉంటే మనకి ప్రమాదం జరగవచ్చు, ఏం చేద్దాం, అడవిలో ఈ విధంగా ఉండరాదు అని అంటే ఖాదర్ వలి వారు వెంటనే ఒక చెట్టు ఎక్కిన తర్వాత అక్కడ ఉన్న చెట్లని గమనిస్తున్నారు. ఆ యొక్క చెట్లను గమనించిన తర్వాత ఆ చెట్టుని కిందకి దిగి ఒక అరటికాయ చెట్టు వద్దకు వెళ్ళారు. దాని యొక్క ఒక ఆకుని పీకారు. ఆ ఆకుని ఆయన ఎప్పుడైతే ఆ యొక్క నదిలో వేశారో ఆ యొక్క ఆకుని అల్లాహ్ ఒక పడవలాగా మార్చేశారు. ఆ యొక్క ఆకుని ఒక పడవలాగా మార్చేశారు. వెంటనే వారు ఇద్దరు ఆ పడవ ఎక్కారు. ఆ నదిని వారు ఇద్దరు క్రాస్ చేశారు, నదిని దాటారు, మరో తీరానికి చేరుకున్నారు. సోదరులారా, ఈ విధంగా ఆ యొక్క ప్రమాదం నుండి షేక్ అబ్దుల్ ఖాదిర్ అంటే మన ఖాదర్ వలి రహ్మతుల్లాహ్ అలీ వారు దాటించారు. సోదరులారా, సోదరి మల్ల రాత్రి వారిద్దరు ఆ యొక్క గ్రామంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత వారి యొక్క ప్రయాణం అనేది
ముందు కొనసాగుతుంది. షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ అంటే గౌసి ఆజం వారి యొక్క వారసుడైన మన ఖాదర్ వలీ వారికి అల్లాహ్ అటువంటి శక్తిని ప్రసాదించాడు. వారు అనుకోవడమే ఆలస్యము, అన్ని పనులు అవి జరిగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత వారి యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వారు బయలుదేరారు. ఎవరి దగ్గరికి? షేక్ గౌస్ వారి దగ్గరికి బయలుదేరారు. సోదరులారా, పొద్దున అయింది, బయలుదేరారు. మళ్ళీ దారిలో దొంగలు పడ్డారు. దొంగలు వీరిద్దరి దగ్గరికి వచ్చి అంటున్నారు, మీ దగ్గర ఏముందో అవి మాకు ఇచ్చేయాలి. సోదరులారా, సోదరి మల్లారా, ఆ యొక్క సమయంలో 5 సంవత్సరాల బాలుడు అంటే ఖాదర్ వలీ వారు ముందు అడుగు వేసి అంటున్నారు, నా దగ్గర అయితే ఏమీ లేదు, నా దగ్గర కేవలం అల్లాహ్ మాత్రమే ఉన్నాడు. సోదరులారా, సోదరి మల్లారా, ఈ మాటలు విన్న ఆ యొక్క దొంగ సమాధానం చెబుతున్నాడు. ఆ యొక్క దొంగ అంటున్నాడు, అల్లా అంటే ఎవరు? నీ దగ్గర ఏముందో అవి ఇవ్వు. అల్లా అంటే ఎవరు మాకు తెలియదు. సోదరులారా, ఎందుకంటే అతడు ముస్లిం మిత్రుడు కాబట్టి ఆ యొక్క సమయంలో ఆ దొంగ సమాధానం చెబుతున్నాడు, నీ దగ్గర ఉన్నవని నాకు ఇవ్వు, లేదంటే నీ ప్రాణం ఇవ్వు. సోదరులారా, ఆ సమయంలో ఖాదర్ వలీ వారు తెలియజేస్తున్నారు, నా దగ్గర కేవలం అల్లా ఉన్నాడు. ఒకవేళ నువ్వు నా పైన దాడి చేసినట్లయితే ఆ అల్లా నన్ను రక్షిస్తాడు. ఈ మాటలు విన్న ఆ దొంగకి ఎంతోగానో కోపం వచ్చింది. ఈ కోపం అతడు వెళ్ళి తన యొక్క గురువుకి చెప్పాడు. ఆ దొంగల గురువు స్వయంగా ముందుకు వచ్చాడు. ఆ బాబుని బెదిరిస్తున్నాడు అతడు. సోదరులారా, ఆ సమయంలో ముయినుద్దీన్ వారు ముందుకు వచ్చారు. వచ్చి అంటున్నారు, ఈ యొక్క బాబు వయసు చాలా చిన్నది, ఇతనికి ఏమి తెలియదు, విడిచిపెట్టండి, నా దగ్గర కొంచెం డబ్బు ఉంది, ఈ డబ్బును మీరు తీసుకుని వెళ్ళిపోండి. సోదరులారా, అయినా సరే ఖాదర్ వలీ వారు తెలియజేస్తున్నారు, నువ్వు నన్ను ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏమి చేయలేవు, నన్ను రక్షించడానికి నా యొక్క అల్లా ఉన్నాడు. సోదరులారా, ఈ మాటలు వింటుంటే ఆ దొంగలందరికీ కోపం వస్తుంది. ఆ గురువుకి కూడా కోపం వచ్చింది. అతడు ఏం చేశాడో తెలుసా? తన యొక్క ఖడ్గాన్ని తీశాడు. తీసిన తర్వాత ఖాదర్ వలీ వారి మీద దాడి చేయడానికి అతడి యొక్క ఖడ్గాన్ని ఎత్తాడు. దాడి కోసం తీసుకువచ్చాడు. ఆ యొక్క ఖడ్గం వారసుడైన ఖాదర్ వలీ రహ్మతుల్లాహి అలైహి వారి మెడ దగ్గరికి వచ్చింది. కానీ ఆ ఖడ్గం యొక్క పొదుగు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చిందో తిరిగి వెళ్ళి ఆ గురువు యొక్క మెడ దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. ఈ యొక్క దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న దొంగలందరూ ఖాదర్ వలీ వారి యొక్క పాదాల మీద పడిపోయారు. వారు అంటున్నారు, ఇంకా ఆలస్యం చేయకుండా మమ్మల్ని కూడా కలిమా చదివించండి, ఆ అల్లా ఎవరో మాకు కూడా తెలియజేయండి. నువ్వే ఈ విధంగా ఉంటే నిన్ను సృష్టించిన అల్లా యొక్క శక్తి మేము ఆలోచించలేము. అందుచేత మమ్మల్ని కూడా ఇస్లాంలోకి వచ్చి అనుమతిని ప్రసాదించు, మమ్మల్ని కూడా నీ యొక్క శిష్యుడుగా మార్చు. నారే తక్బీర్, నారే తక్బీర్, నారే రిసాలత్, నారే రిసాలత్, గౌస్ కా దామన్, గౌస్ కా దామన్. రహ్మతుల్లా అలీ వారి యొక్క శక్తిని చూడండి. అటు తాతగారు అంటే గౌసి ఆజం వారు, ఆయన కూడా ఇస్లామిక్ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి జీలాని బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారు? బగ్దాద్ షరీఫ్ వెళ్తున్నారు. దారిలో దొంగలు పడ్డారు. ఆ దొంగలు వచ్చి ప్రశ్నిస్తున్నారు, మీ దగ్గర ఏముందో ఇచ్చేయండి. వారితో పాటు ప్రజలు ఉన్నారు, ప్రజలందరూ ఇచ్చేశారు. కానీ గౌసి ఆజం వారి దగ్గర 40 బంగారు కాయిన్స్ ఉన్నాయి. ఆయన అన్నారు, నా దగ్గర 40 బంగారం బిళ్ళలు ఉన్నాయని అన్నారు. ఎవ్వరు నమ్మలేదు. ఎప్పుడైతే గురువు ముందుకు వచ్చారో నీ దగ్గర ఏముందో ఇవ్వు అని అంటే ఆయన జేబు చించి మరీ ఇచ్చేశారు. ఆ యొక్క సమయంలో ఆ దొంగ యొక్క గురువు సమాధానం చెబుతున్నాడు, నువ్వు తలుచుకుంటే ఈ యొక్క డబ్బుని దాచుకోవచ్చు కదా, నేను బలవంతంగా ఏమి లాగలేదు, నువ్వే ఇచ్చావు అని అంటే ఆయన ఏం సమాధానం చెప్పారో తెలుసా? గౌసి ఆజం వారు అంటున్నారు, నేను నా తల్లికి మాట ఇచ్చాను, నేను జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను, నేను జీవితంలో ఎల్లప్పుడూ మంచి మీద ఉంటాను, నిజాయితీ మీద ఉంటాను, నేను నిజాయితీ మీద ఉన్నాను. నువ్వు నన్ను అడిగితే ఈ బంగారం యొక్క బిళ్ళలు నేను రక్షించుకోవచ్చు,
కానీ నేను అమ్మకి ఇచ్చిన మాట పైన నేను నిలబడలేను, అందుచేత ఈ గోల్డ్ కలిసి నేను ఇచ్చేస్తున్నాను. సోదరుల ఈ మాటలు విన్నా ఆ యొక్క దొంగల యొక్క గృహ సమాధానం చెబుతున్నాడు, నువ్వు నీ తల్లికి ఇచ్చిన మాట పైన ఈ విధంగా స్థిరంగా ఉంటే అల్లాహ్ పట్ల ఎంత స్థిరంగా ఉంటావు. మమ్మల్ని కూడా కల్మా చదివించు, నీ యొక్క శిష్యులుగా మార్చు అని ఆ దొంగలు గౌసి ఆజం వారి పాదాల మీద పడిపోయారు. ఆ దొంగలు గౌసి ఆజం వారి పాదాల మీద పడిపోయారు. అదే చరిత్ర రిపీట్ అవుతుంది. 5 తరాల తర్వాత ఆయన రక్తాన్ని పంచుకు పుట్టిన కాదర్ వలీ వారు ఇస్లామిక్ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వెళ్తున్నారు. సోదరులారా, ఇక్కడ అల్లాహ్ గురించి ఆయన తెలియజేశారు, అల్లాహ్ పైన నమ్మకం గురించి తెలియజేశారు. గౌసి ఆజం వారు నిజాయితీ మీద నిలబడ్డారు. సోదరులారా, ఈ వలీలు కరామత్ ఎందుకు చూపుతున్నారు? ఆయన నిజాయితీ మీద, ఈయన నమ్మకం మీద. 2 నీతి చూడండి, గౌసి ఆజం వారు నిజాయితీ మీద, ఈయన నమ్మకం మీద. ఒకవేళ మన యొక్క నమ్మకం అల్లాహ్ పైన ఉన్నట్లయితే, మనం నిజాయితీ మీద నిలబడినట్లయితే మనం అల్లాహ్కి ఎంత దగ్గర అవుతామో మనం ఆలోచించలేము. ఈ యొక్క హదీస్ని మీరు విని ఉంటారు. ఒక అల్లాహ్ యొక్క వలి, హదీస్ షరీఫ్ ఇది, మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు సహాబా అందరికీ. ఒక అల్లాహ్ యొక్క వలి ఏం చేశారంటే అడవికి వెళ్ళారు. అల్లాహ్ యొక్క ఆరాధనలో లీనమైపోవడానికి వెళ్ళారు. అడవిలో ఆయన ఏం చూశారంటే ఒక జింక ఉంది. ఆ జింకకి భోజనం ఒక సింహం తెచ్చి పెడుతుంది. ఆ జింకకి ఆహారం, భోజనం ఒక సింహం తెచ్చి పెడుతుంది. ఈయన ఏమనుకున్నారంటే, నేను అల్లాహ్ యొక్క ఆరాధనలో లీనమైపోతాను, భోజనం ఎవరో ఒకరు తెచ్చిస్తారని ఆయన అనుకున్నారు. భోజనం కడుపు నిండాలి కదా, ఏదో ఒకటి తిందామని అనుకోలేదు ఆయన. అల్లాహ్ ఏర్పాటు చేస్తామని అనుకున్నారు. సోదరి మల్లారా, ఆయన ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత అల్లాహ్తో అడుగుతున్నారు, అల్లాహ్, నేను నా కళ్ళారా ఏం చూస్తున్నాను? ఒక జింకకి ఆహారం ఒక సింహం తెచ్చి ఇస్తుందా అని అంటే, అప్పుడు అల్లాహ్ సమాధానం చెబుతున్నాడు, ఓ నాయక ప్రియుడా, తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే తెలుసుకో, ఆ యొక్క జింకకి కాళ్ళు లేవు. అందుచేత తన సహాయం కోసం నేను ఒక సింహాన్ని ఏర్పాటు చేశాను. ఆ సింహం తనని ఎప్పటికీ తినలేదు. అందుచేత నేను సింహం ద్వారా తన యొక్క ఆహారాన్ని పంపిస్తున్నాను. ఓ నాయక ప్రియుడా, ఎవరిపైన ఆశతో కూర్చోమాక, నువ్వు ఎవరో పెడితే తింటానని నమ్మకంతో కూర్చోమాక, ఇతరులను పెడతాను, ఇతరుని నేను ఆహ్వానిస్తాను, నా సంపాదన వేరే వారికి పెడతాను అని సింహం యొక్క ఆలోచన నీలో ఉండేలాగా చూసుకో అని అల్లాహ్ సమాధానం చెప్పాడు. ఈరోజు మన యొక్క మనసులో ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, మనం చుట్టాలింటికి వెళ్తాం, తప్పుగా అనుకోండి, వాస్తవం. మనం చుట్టాలింటికి వెళ్ళినప్పుడు, మన యొక్క బంధువులింటికి వెళ్ళినప్పుడు వేరే వారు మన చిన్న పిల్లలకి డబ్బులు ఇవ్వాలి, వారు మన పిల్లలకి ఒక 500 లేదా 1000 రూపాయలు చేతిలో పెట్టాలి అని మన మనసులో ఆలోచన, ఆతృత ఉంటుంది. ఆ 500, ఆ 1000 రూపాయల యొక్క ఆలోచన నీ మనసులో ఎందుకు వచ్చింది? ఆలోచన ఏం రావాలంటే, వారు ఇంటికి మీరు వెళ్ళారు, వారు మీకు భోజనం పెట్టారు, మీ కుటుంబానికి ఏమేమి కావాలో చూసుకున్నారు, వారి పిల్లల చేతిలో మీరు డబ్బులు పెట్టాలి, కానీ వారు మీకు కాదు. ఈ ఆలోచన ఈ విధంగా ఉండాలి. అంటే అల్లాహ్ నాకు ఎంతోగానో ఇచ్చాడు, తరతరాల కూర్చుని తినేలాగా ఇచ్చాడు. ఇప్పుడు మీరు పని చేయకపోయినా దాదాపుగా 2-3 సంవత్సరాల పాటు మీ సంపాదన ఈ విధంగా ఉంటుంది, కూర్చుని తినే స్థితి గల ఉంటుంది. కరోనా వచ్చింది చూడలేదా? ఎవరు చనిపోయారు, ఆకలితో ఎవరు బాధపడ్డారు? అందరూ సంతోషంగా 3 పూటలు తిన్నారు. పనికి వెళ్ళకపోయినా 3 పూటల భోజనం అల్లాహ్ పెట్టారు. పెట్టింది మనం కాదు, పెట్టింది మన భార్య కాదు, పెట్టింది అల్లాహ్, సృష్టించింది అల్లాహ్, ఇచ్చింది అల్లాహ్, పంచింది ముస్తఫా. రోజీ ఖుదా నే दी है, खिलाते हैं मुस्तफा. रोजी खुदा ने दी है, खिलाते हैं मुस्तफा. दुनिया है खुदा की, चलाते हैं मुस्तफा. दुनिया है खुदा की, चलाते हैं मुस्तफा. దీని నడిపేది ముస్తఫా, తినిపించేది ముస్తఫా, ఇచ్చేది అల్లాహ్. సోదరులారా, సోదరి మల్లారా, ప్రేమలో ఒకసారి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా. అల్హమ్దులిల్లాహ్, మనం అందరం ఉరుస్ యొక్క కార్యక్రమంలో హాజరయ్యాం. కాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలీ వారి జీవిత చరిత్రను విన్నాం. గత సంవత్సరం అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడు చరిత్రను విన్నాం. ఈ సంవత్సరం
మనం ఏం విన్నాం? కాదర్ వలి వారు తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత ఆయన చేసిన కరామతులు, విద్య కోసం పడిన కష్టాలు మనం విన్నాం. దీని తర్వాత వచ్చే సంవత్సరం కంటిన్యూ చేస్తాను. సోదరులారా, సోదరి మల్లారా, మనం అందరం కాదర్ వలి వారిని ప్రేమిస్తున్నాం, గౌసి ఆజం వారిని ప్రేమిస్తున్నాం. కారణం ఏమిటి? ఎందుకు ప్రేమించాలి వారిని? వారిని ప్రేమిస్తే మనకి లాభం ఏమిటి? వారికి ప్రేమిస్తే మనకి లాభం ఏమిటంటే, వలి యొక్క ప్రేమ మనిషికి ఎంతోగానో అవసరం. ఎందుకంటే ప్రళయం రోజున మహాప్రవక్త వారు తెలియజేశారు, ఎవరైతే వలీను ప్రేమిస్తారో ప్రళయం రోజున వారు వలీతో ఉంటారు, వారు వలి వెంట ఉంటారు. ఎవరైతే ఒక సినీ స్టార్ ను ప్రేమిస్తారో వారు వారి వెంట ఉంటారు. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో. వలీను ప్రేమిస్తే వలి వెంట. మనసులో చేపట్టే సమాధానం చెప్పండి. వలి స్వర్గానికి వెళ్తారా లేదా స్వర్గానికి వెళ్తారా? సోదరులారా, అందరూ ఇదే సమాధానం చెబుతారు. స్వర్గం అల్లాహ్ది, అల్లాహ్ యొక్క స్నేహితులే కదా స్వర్గానికి వెళ్ళేది. మరి మనం వారిని ప్రేమిస్తే వారి యొక్క సిఫారిష్ వలన మనం కూడా స్వర్గానికి వెళ్తామని మన అందరి నమ్మకం. అల్హమ్దులిల్లాహ్. సిఫారిష్ వలి చేస్తారు, సిఫారిష్ ప్రవక్తలు చేస్తారు, సిఫారిష్ ఒక ఆలిమే దీన్, ఒక మత గురువు కూడా చేయగలడు. అల్హమ్దులిల్లాహ్. మత గురువులు కూడా సిఫారిష్ చేస్తారు. మత గురువుని ప్రేమిస్తే వారు కూడా మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్తారు. అల్హమ్దులిల్లాహ్. ఇది మన అందరి నమ్మకం. మహాప్రవక్త వారు తెలియజేసిన మాటలు ఇది హదీసు కూడా. సోదరులారా, ప్రవక్తలు తీసుకువెళ్తారని మనం అంటున్నామే, వలిలు తీసుకువెళ్తారని అంటున్నాం కదా. వారు ఏమనుకుంటారు? కాదర్ వలి వారు పిలిచి అడుగుతారా, నువ్వు ఉరుసు చేశావా, నువ్వు నా మజార్ దర్గా నాగూర్ షరీఫ్కి వచ్చావా, చాదర్ వేశావా, పూలు జల్లావా, అగరబత్తులు ఎలిగించావా, అత్తరు వేశావా అని వారు అడుగుతారా? వారు అడిగేది మొట్టమొదటి ప్రశ్న, చివరి ప్రశ్న, ఫస్ట్ అండ్ లాస్ట్ ఒకటి, నువ్వు 5 పూట్ల నమాజ్ చేసేవాడివా అని అడుగుతారు. సుబ్హానల్లాహ్. ఏమడుగుతారు? నువ్వు రోజుకి 5 పూట్ల నమాజ్ చేసేవాడివా అని అడుగుతారు. సోదరులారా, సోదరి మల్లారా, ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు ఎప్పుడు కూడా తెలియజేయలేదు. ఆయన మన భారతదేశానికి వచ్చి 800 సంవత్సరాలైనాయి. 5 సంవత్సరాలు దాటితే ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి. కానీ తరతరాలుగా ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. మనం ఓటు వేసి సీఎం ఎలక్ట్ చేస్తాం, ఎమ్మెల్యేని ఎలక్ట్ చేస్తాం, ఎంపీని సెలెక్ట్ చేస్తాం. కానీ మనం గరీబ్ నవాజ్ వారిని ఓటు వేసి కూర్చోబెట్టలేదు. ఆయనకి ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. ఆయన దగ్గర ఏముందంటే మహాప్రవక్త వారు స్వయంగా ఆయనని భారతదేశానికి పంపించారు, భారతదేశం ఆయనకి అప్పగించారు. అల్హమ్దులిల్లాహ్. భారతదేశం యొక్క రాజు ఈ రోజు కూడా అజ్మీర్ లో ఉన్నారు. సోదరులారా, సోదరి మల్లారా, గరీబ్ నవాజ్ వారు భారతదేశంలోకి వస్తే ఈ యొక్క సంఘటన ఎన్నోసార్లు విని ఉన్నాము. వంటలు కూర్చుని ఉన్నాయి, ఆ స్థానంలో ముందు గరీబ్ నవాజ్ వారు కూర్చున్నారు. రాజు యొక్క సైనికులు వచ్చి గరీబ్ నవాజ్ వారిని లెగమన్నారు. ఆ తర్వాత గరీబ్ నవాజ్ వారు అన్నారు, నేను లెగను, ఆ వంటని వేరే చోట కట్టుకో. లేదు లేదు, రాజు యొక్క వంటని ఇవి ఇక్కడ మాత్రమే కూర్చుంటాయి, ఇవి ఇక్కడ మాత్రమే ఉంటాయి అని అంటే గరీబ్ నవాజ్ వారు చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సోదరులారా, సమయం గడిచింది. ఆ తర్వాత సాయంత్రం అయ్యింది. ఇప్పుడు రాజు యొక్క సైనికులు వచ్చారు, ఆ వంటలు వద్దకు వచ్చారు. కానీ ఆ సమయంలో వంటలు లెగవడం లేదు, అట్టాగే స్థిరంగా కూర్చున్నాయి. రాజు యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో బాగా కొడుతున్నారు, దెబ్బలు వేస్తున్నారు. అయినా సరే ఆ యొక్క వంటి అక్కడ నుండి లెగడం లేదు. అల్లాహు అక్బర్. తర్వాత వచ్చి వారు పృథ్వీరాజు దగ్గరికి వెళ్ళి జరిగిన సంఘటన చెప్పారు. మేము వచ్చే ముందు ఒక అల్లాహ్ యొక్క వలి ఎవరో అక్కడ కూర్చున్నారు. ముందు మేము ఆయన లెగమన్నాము, ఆయన లెగలేదు. తర్వాత ఆయన చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ వంటని కూర్చోబెట్టాము. ఇప్పుడు ఆ వంటలు లెగడం లేదు. ఓ రాజా, ఇప్పుడు ఏం చెయ్యాలి? మీ వంటలు అవి అక్కడే ఉన్నాయి. రాత్రి ఏమైనా జంతువులు వస్తే ప్రమాదం జరగవచ్చు. సోదరులారా, పృథ్వీరాజు తెలివైన వాడు. అతను అన్నాడు, ముందు వెళ్ళి ఆ వలిని వెతకండి, ఆ తర్వాత ఆయనతో క్షమాపణ కోరండి. సోదరులారా, రాజు యొక్క సైనికులు అలాగే చేశారు.
చేశారు, ఆయన్ని వెతికారు. వెతికిన తర్వాత క్షమాపణ కోరారు. ఆ తర్వాత గరీబ్ నవాజ్ వారు అన్నారు, వెళ్ళండి, నీ యొక్క వంటలు ఇప్పుడు నిలబడి ఉంటాయి. సోదరులారా, వారు తిరిగి వచ్చి చూస్తే వంటలు నిలబడి ఉన్నాయి. మనసులో చేపట్టి సమాధానం చెప్పండి. గరీబ్ నవాజ్ వారు ఆదేశం ఇస్తే ఒక జంతువు నిలబడలేకపోయింది. ఆదేశం ఇచ్చిన తర్వాత ఆ యొక్క జంతువు లెగిసి నిలబడింది. అల్హమ్దులిల్లా. ఈ రోజు మీరు భయపడకండి, ఎవరో ఏదో అన్నారని భయపడకండి. ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, బంగ్లాదేశ్ వెళ్ళిపోవాలి. కాదు కాదు, భారతదేశానికి రాజు గరీబ్ నవాజ్ పంపింది మహాప్రవక్త వారు. ఆయన యొక్క ఆదేశం పొందితేనే ఒక జంతువు నిలబడగలిగింది. మనల్ని కూర్చోబెట్టింది, ఇందులో నమాజ్ చేయడం నేర్పింది, షిర్క్ నుండి కాపాడింది, బిదత్ నుండి కాపాడింది గరీబ్ నవాజ్ వారు. అల్హమ్దులిల్లా. మనల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు, మేరే హాజా బనే హింద్ కే బాద్షా ఉన్కి షాహీ హుకూమత్ బిలాఖో సలాం. నారే తక్బీర్, నారే తక్బీర్. గరీబ్ నవాజ్ రహ్మతుల్లా అలీ వారి పైన మనకి నమ్మకం ఉండాలి. ఆ అస్తిత్వం సాధారణ అస్తిత్వం కాదండి. ఆయన యొక్క ఆదేశం పొందిన తర్వాత ఒక జంతువు లేచి నిలబడింది, మనల్ని కూర్చోబెట్టింది, మన తల మీద టోపీ పెట్టింది, మనకి అందరి షిర్క్ నుంచి కాపాడింది, మనకి రహదారి చూపింది. స్వర్గం అంటే ఏమిటో అల్లాహ్ ఒక్కడని తెలియజేసింది, ఆరాధనకి అర్హుడు అల్లాహ్ ఒక్కడని తెలియజేసింది. అంత హాజా గరీబ్ నవాజ్ వారి కదా. ఏ జమాత్ వారైనా దీన్ని అంగీకరిస్తారు. మరి ఈరోజు మనకి భయం ఎందుకు? కూర్చోబెట్టింది ఆయన, రాజు ఆయనే చూసుకుంటారు. సోదరులారా, ఆయన చూసుకోవాలంటే ఆయన మనతో ఆనందంగా ఉండాలి కదా. ఒక రాజు ప్రజలతో ఆనందంగా ఉండాలంటే ప్రజలందరూ రాజు యొక్క ఆనందం గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఒక టీచర్లు ఉన్నారు స్కూల్లో, టీచర్లు ప్రిన్సిపల్ ని ఆనందపడడానికి ప్రయత్నం చేస్తారు. ప్రిన్సిపల్ తన పైన ఉన్న యజమానికి ఆనందపడడానికి ప్రయత్నం చేస్తాడు. వారందరూ పైన ఉన్న యజమానులందరికీ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. వారందరూ మినిస్టర్ కి ఈ విధంగా వారు బానిసయ్యి ఉంటారు. సోదరులారా, సోదరి మల్లారా, మనం అందరం మన రాజుని ఆనందపడగలుగుతున్నామా అంటే ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు ఎప్పుడైనా తెలియజేశారా? సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు, లేదంటే నా ఉరుస్ కి మీరు నా దగ్గర ఉండాలి, నా దర్బారంలో హాజరవ్వాలి, చాదర వెయ్యాలి, పూలు వెయ్యాలి అని ఎప్పుడైనా తెలియజేశారా? నా దర్బారంలో వచ్చి ముజావర్ చేతిలో డబ్బులు పెట్టండి, వారిని స్పెషల్ ఫాతిహాకి తీసుకువెళ్తారు, ముందు లైన్ లో కూర్చోబెడతారు. కాదు కాదు, మనం స్పెషల్ లైన్ లో వెళ్ళే వాళ్ళం కాదు. స్పెషల్ క్యూ మనకి ఉండదు. మస్జిద్ లో హాజరైతే బిచ్చగాడు కూడా మస్జిద్ లో హాజరవ్వగలరు. అతని పక్కనే ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, మినిస్టర్ వచ్చినా, సీఎం వచ్చినా, పిఎం వచ్చినా ఆ బిచ్చగాడు పక్కనే నమాజ్ చేసుకోవాలి. మనకి స్పెషల్ లైన్స్ ఉండవు. దర్గాకి వెళ్తే ముజావర్ చేతిలో స్పెషల్ డబ్బులు పెట్టి స్పెషల్ ఫాతిహాలు ఉండవు. గరీబ్ నవాజ్ వారు ఏ విధంగా వింటారో తెలుసా? గౌసి ఆజం వారు ఏ విధంగా స్పీచ్ ఇచ్చేవారో తెలుసా? ముందు కూర్చున్న వారు ఏ విధంగా అయితే వింటారో లక్షల్లో ప్రజలు ఉండేవారు, చివరిలో కూర్చున్న వారు అదే సౌండ్ వినగలడు. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్.